2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో నాగార్జున రెడ్డి గారు. చెప్పు. ఇప్పుడు ఏ టీవీ ఛానల్స్‌లో చూసినా బంగారం, బంగారం, వెండి, వెండి, వెండి. ఆ బంగారం మీరే అయిపోయారు. అందుకే మళ్ళీ మీ దగ్గరికే వచ్చాను. థ్యాంక్ యూ. నాకు కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఆహా. ఓకే. నిన్నేదో ఒకటి చేసినట్టున్నాను కదా! నా చేత ఎక్స్ట్రార్డినరీ చేయించినట్టున్నావు. ఇన్ఫర్మేషన్ అండి. దానికి సంబంధించి 1,60,000 ఎంతో Yes, పోయినట్టుంది. yes. మరి అది ఆ విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ పీపుల్ అవేర్నెస్ ఎక్కువ పెరిగింది. దాంతోపాటు అది అథెంటిక్గా ఉందని చెప్పి మళ్ళీ దీని మీదే కొన్ని విషయాలు అంటే వాళ్ళకి ఆ డైలమాని నిన్న మీరు క్లియర్ చేయడం జరిగింది. అయితే కొన్ని సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో మీ దగ్గర నుంచి అడగటం కూడా జరిగింది, కొన్ని అడగండి అని. అంటే ఈ మధ్య అంటే మీరు నిన్న బడ్జెట్ చూసాము, దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాము విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏ విధంగా ఉంటాయని. అపార్ట్ ఫ్రమ్ దట్ అది అయిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ పడిపోవటం చూసాం మనం. కానీ గోల్డ్ కొంత పెరిగింది, దాని తర్వాత మళ్ళీ గోల్డ్ తగ్గిపోయింది. అయితే ఆర్బీఐ ఇటువంటి విషయంలో అంటే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం న్యూస్ ప్రకారం కనుక మనం చూస్తే గోల్డ్ అనేమో ఎక్కువ కొనుగోలు చేస్తుంది అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది. అంటే ఎంటైర్ సిస్టంలో అసలు ఏం జరుగుతుంది సార్ అసలు? అంటే ఇదేంటంటే ఈ విద్యార్థులకి, యువతకి, బ్యాంక్స్‌లో పనిచేసే వాళ్ళకి, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎక్కువగా. సామాన్య మానవుడికి కూడాను ఉపయోగపడుతుంది. ఈవెన్ ఒక సామాన్యమైన రైతు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేటువంటిది మన ఉద్దేశం. ఇప్పుడు నువ్వు ఆర్బీఐని గురించి కదా అడుగుతున్నావు. అవును. దాని గురించి కొన్ని విషయాలు అనేటువంటిది ప్రజలకు తెలియజేద్దాం. ఓకే సార్. మీ టీవీ ద్వారా లేదంటే నా ఓన్ ఛానల్ సిఏ నాగార్జున రెడ్డి ఛానల్ ద్వారా తెలియజేద్దాం. ఓకే సార్. ఓకే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది పుట్టుక ఐ థింక్ 1934లోనో 1935లోనో ఒక యాక్ట్ ద్వారా ఫామ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రతి దేశానికి కూడాను రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. ప్రతి దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు మెయిన్గా ఏం చేస్తారంటే మానిటరీ పాలసీస్ని డిసైడ్ చేస్తారు. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక పరమైన విషయాల గురించి కొత్తగా ఒక బ్యాంకు పెట్టుకోవాలన్నా అట్లాంటి వాటన్నిటి ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి. ఎనీ కంట్రీలో కూడాను ఆర్బీఐ ఉంటుంది. మనకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాము, వేరే దేశాల్లో వేరే పేర్లు ఉంటాయి దానికి. సెంట్రల్ బ్యాంక్ అని, సెంట్రల్ ఫెడరల్ బ్యాంక్ అని, అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ అని, కెనడియన్ ఫెడరల్ బ్యాంక్ అని రకరకాలుగా ఉంటాయి. ఇవి ఎవరైనా చూసుకోవచ్చు. అదే ఆర్బీఐ పుట్టుక. ఇప్పుడు ఈ బంగారం విషయంకి వస్తే ఏమవుతుందంటే ఆర్బీఐ అనేటువంటిది ఈ మధ్య చాలా బంగారం కొంటుంది అన్నావు కదా నువ్వు. అవును సార్. అంత చేటు టన్నులు ఏం కొనలేదు వాళ్ళు. కొన్నమాట మటుకు వాస్తవే. ఓకే. ఇప్పటి వరకు ఆర్బీఐ దగ్గర 880 టన్నుల బంగారం ఉంది. అందులో ఈ మధ్య కాలంలో కొన్నటువంటిది ఒక 65 టన్నులు కొన్నారు. ఓకే. ఈ 880 టన్నుల్లో ఇంచుమించుగా 600 టన్నులు అనేటువంటిది ఇండియాలోనే ఉంది. ఓకే. మిగిలినటువంటి ఒక 280 టన్నులు, 290 టన్నులు అనేటువంటిది విదేశాల్లో ఉంది. విదేశాల్లో అంటే స్విస్ బ్యాంకుల్లో అక్కడ పెట్టరు ఈ బంగారాన్ని. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో పెడతారు. ఆ మిగిలింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంది. ఇది కాకుండా గోల్డ్ బాండ్స్ కూడా ఉంటాయి కొన్ని. ఇది గోల్డ్కి సంబంధించినటువంటిది. అందుకని ఆర్బీఐ అనేటువంటిది బంగారం కొనడానికి ఆర్బీఐకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? అదే కదా, ఇది కూడా జనాలకు తెలియాలిగా. జనరల్గా ఏంటంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినో ఇంకోటో కనుకైతే మన డిపాజిట్ చేసినటువంటిది బయట వాళ్ళకి వడ్డీలకు ఇచ్చుకుంటారు. ఆ వడ్డీల మీద వచ్చేటువంటిది ఆదాయం వాళ్ళకు ఉంటుంది. మనం డ్రాఫ్ట్లు తీసుకున్నా, చెక్కులు తీసుకున్నా, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేసిన చార్జ్ చేస్తారుగా, లాకర్ రెంట్స్ అని అవన్నీ ఉంటాయి. మరి ఆర్బీఐకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? జనాలకు చాలామంది తెలియదు. ఆర్బీఐకి విషయానికి కనుక వస్తే ఇప్పటి వరకు ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ రూపంలో ఉన్నటువంటి డబ్బులు 9.6 లక్షల కోట్లు ఉన్నాయి. 9.6 లక్షల కోట్లు ఉన్నాయి. అందులో నుంచే ఈ బంగారం కొంటారు. విదేశాలకు సంబంధించినటువంటి బాండ్స్ కొంటారు. ఇంగ్లాండ్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ బాండ్స్ని ఇష్యూ చేస్తారు. ఆ బాండ్స్ని కొంటారు. బంగారం కొంటారు, వెండి కొంటారు, ఈ బాండ్స్ కొంటారు. కొంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ల కింద కూడా పెడతారు విదేశాల్లో. షేర్లు లాంటి కొనర్సమా ఆర్బీఐ వాళ్ళు, కొనకూడదు కూడా. అందుకని షేర్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఆర్బీఐ వాడు రోల్ ఉండదు. వీటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. మరి వీళ్ళకి ఈ 9,60,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ఇప్పుడు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ చూస్తే రిజర్వ్స్లో ఏదైతే కనపడుతుందో అదంతా కూడాను ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్బీఐకి ఆదాయం.
ఎస్. ఆర్బీఐకి ఆదాయం ఏంది అని చెప్పి నువ్వు అడగచ్చు, కానీ ఆర్బీఐకి కూడాను ఇన్కమ్ ఉంటుంది. ఎట్లా వస్తుందో తెలుసా ఇన్కమ్? ఈ గోల్డ్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొని ఎక్కువ రేట్లో అమ్మేసినప్పుడు ఆదాయం వస్తుంది. ఓకే. అమెరికా వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ కనుక కొంటే, అమెరికా వాళ్ళంటే ట్రంప్ గారు గ్యారంటీ ఇచ్చుంటారు దానికి, ఆ బాండ్స్ కొన్నప్పుడు దాని మీద వడ్డీ వస్తుంది. ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర కొంటారు, చైనా వాళ్ళ దగ్గర కొంటారు, వీళ్ళందరి దగ్గర నుంచి బాండ్స్ కొనుక్కున్నప్పుడు దాని మీద వడ్డీ వస్తుంది. అలా కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, మమతా బెనర్జీ, స్టాలిన్, వాళ్ళు వీళ్ళు ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా ఓకే ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు. మంగళవారం మన పని అదేగా ఆంధ్రప్రదేశ్లో. అవునవునండి. ప్రతి మంగళవారం వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడమేగా. ఇంచుమించుగా 3 లక్షల కోట్లు అనుకుంటాను అప్పు చేశారుగా. అట్లా ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఆర్బీఐ వాళ్ళకి మనం వడ్డీ కట్టాలి. అది కూడాను ఆర్బీఐకి ఆదాయమే. అలాంటి ఆదాయాలన్నీ కూడాను 1934-35 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ పెట్టిన దగ్గర నుంచి కూడా జరుగుతుంది. దాని మూలకంగా వచ్చేటువంటి ఆదాయంలో నుంచి ఈ బంగారం కొంటారు. ఓకే. ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఆర్బీఐ దగ్గర నుంచి ఇంచుమించుగా 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అంటే దాని మీద 6%, 7%, 8% ఉంటుందంటే ఎంత ఉంటుంది? 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్ల మీద 7% వడ్డీ తీసుకు, దానికి మళ్ళీ రిపో రేటు, రివర్స్ రిపో రేట్ అని ఉంటాయి. దాని గురించి మర్చిపో. ఎంత తీసుకున్నా కానీ 5% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 3 లక్షల కోట్ల మీద 5% అనేసి అంటే ఇంచుమించుగా ఎంత అవుతుంది నీకు? 15 లక్షల కోట్లు, 15,000 కోట్లు అవుతుందిగా. అంతే కదా సార్. అదే ఆర్బీఐకి ఇన్కమ్. ఆ ఇన్కమ్లో నుంచి ఈ బంగారం కొంటారు. ఓకే. అందుకని ఆర్బీఐకి కూడాను ఆదాయం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆదాయం 1934 నుంచి పెరిగి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఇప్పుడు ఎంత కనపడుతుందంటే 9,60,000 కోట్ల రూపాయలు రిజర్వ్ల కింద కనపడుతున్నాయి. క్యాపిటల్ కాదు, రిజర్వ్. అది ఆ రిజర్వ్లో నుంచి బంగారం కొన్నారు. ఇది ఒక పాయింట్. ఇది ప్రజలు తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏం జరుగుతుంది? చాలా క్యూరియస్ పాయింట్ ఇది. చాలా క్యూరియస్ పాయింట్ కదా. ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే 2018-19 సంవత్సరం దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు అనుకో, అక్రమ మేధావులు అనుకో, పనికిమాలిన అనుకో, దిక్కుమాలిన అనుకో, నువ్వు ఏ పేరైనా పెట్టుకాక, నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళ అంటే అటు ఉన్నారు ఇటు ఉన్నారు. ఇది పెద్ద మాఫియా ఇది. వీళ్ళు 2018-19 దగ్గర నుంచి అప్పుడు ఒక టన్ను ఇప్పుడు ఒక టన్ను బంగారం కొనడం మొదలుపెట్టారు ఆ రోజుల్లో ఉన్న రేట్ల ప్రకారం. మరి ఎవరు వాళ్ళు? అంతా కలిపి తిప్పి కూడా 10 మంది కూడా ఉంటారు. అవును. ఆ 10 మందిలో నాకు తెలిసినటువంటి వాళ్ళు, నేను చూసిన దాన్ని బట్టి చూస్తే హెచ్ఎస్బిసి బ్యాంక్ ఒకటి, హాంకాంగ్ అండ్ షాంఘాయ్ బ్యాంక్ అంటారు, జేపీ మోర్గాన్ వాళ్ళు, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు, ఇట్లాంటి ఇంకొక 2-3 బ్యాంకులు ఉన్నాయి. ఈ జేపీ మోర్గాన్ బాగా రెగ్యులర్గా జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నా. వేరే బ్యాంకులు కూడా కొన్ని. వీళ్ళందరూ కలిసి చేసినటువంటి మాయాజాలం అన్నమాట ఇది. మరి వాళ్ళను మాఫియాలు అంటావా, దొంగలు అంటావా, ఇంకో పేరు ఏది పెడతావు నువ్వు పెట్టుకో. నేను పెట్టను బాబు, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయబాకండి. నీ ఇష్టం వచ్చిన పేరు నువ్వు పెట్టుకో. ఓకే. డ్రగ్ మాఫియా, బంగారం మాఫియా, ఫార్మాస్యూటికల్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఇవన్నీ మాఫియాలే. ఇందులో జనాలకు బాగా తెలిసింది ఏంది? డ్రగ్ మాఫియా. కానీ ఫార్మాస్యూటికల్స్ కూడాను ప్రపంచవ్యాప్తంగా పెద్ద మాఫియానే తెలుసా? 5 రూపాయలకి నీకు అమ్మాల్సిన ట్యాబ్లెట్ని 15 రూపాయలకు అమ్ముతారు. ఎంత మార్జిన్ ఉంటుందో తెలుసా ఫార్మాస్యూటికల్స్లో? అదొక పెద్ద మాఫియా. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఫార్మాస్యూటికల్కి సంబంధించి. బెరాల్గన్ అనే ట్యాబ్లెట్ ఇంత ముందు ఉండేది. కడుపు నొప్పి వస్తే బెరాల్గన్ రాసేవాళ్ళు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేశారంటే ఆ బెరాల్గన్ ట్యాబ్లెట్ వాడడం మూలంగా కిడ్నీలు దెబ్బతింటాయని మళ్ళీ వాళ్లే చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. లక్షల కోట్లలో వ్యాపారం చేశారు దాన్ని. ఇలా ఉంటాయన్నమాట. మందు కనిపెట్టేది వాళ్లే, ఆ మందు పనికిరాదని చెప్పేది వాళ్లే. సో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కాస్త బంగారం కొంటున్నారు కాబట్టి రేటు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున బంగారం ఎంత ఉందంటే నీకు నాకు కూడా తెలియదు. ఇండియాలో ఇంచుమించుగా 35,000 టన్నుల బంగారం ఉంది. అందులో 25,000 టన్నులు అనేటువంటిది నీ దగ్గర నా దగ్గర ఉంది. ఏది? ఇట్లాంటివి కూడా. ఓకే. మిగిలినటువంటిది ఒక 4-5 వేల టన్నులు అనేటువంటిది అనంత పద్మనాభ స్వామి దగ్గర, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర, గుళ్ళల్లో గోపురాల్లో ఉంటుంది. 880 టన్నులు అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్లో ఉంది. ఇది టోటల్ లెక్క. ఒక 10 టన్నులు అటో ఇటో ఉండొచ్చులే. కరెక్ట్ లెక్కలు అనేటువంటిది ఎవరి దగ్గర కూడా ఉండవు. ఇది సంగతి గుర్తుపెట్టుకోవాలి. అప్రాక్సిమేట్ ఫిగర్సే, బట్ 99% కరెక్ట్ ఉంటాయి.
అంతే. 100% కరెక్ట్ కాదు. సో మరి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు కొన్నది అంటే పెరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బంగారం కొన్నారు. రిజర్వ్ బ్యాంకు బంగారం కొనడం అంటే సోమవారం 1 టన్ను, మంగళవారం 2 టన్నులు, బుధవారం 3 టన్నులు కొంటారు, కానీ నీలాగా 4 గ్రాములు కొనరు. అలా బంగారం అనేది ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 65 టన్నులు కొన్నారు లాస్ట్ ఇయర్లో. మొన్న జాన్యువరిలో కూడా కొన్నారు. జాన్యువరిలో కూడా ఐ థింక్ 0.6 టన్నులు కొన్నారు, 0.6 టన్నులు కొన్నారు. మొన్న జాన్యువరి మంత్లో కూడా కొన్నారు. ఇప్పుడు మన ఫిబ్రవరి 2 కదా, జాన్యువరిలో కూడా బంగారం కొన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అంటే ఒక సామాన్య మానవుడి లెక్కలో చెప్పాలంటే ఈ జేబీ మోర్గాన్ వాళ్ళు, హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు 30,000 రూపాయలకి, 35,000కి, 40,000కి ఇది 10 గ్రాములు లెక్క, 10 గ్రాములు స్టాండర్డ్ చేసుకో కొంటా పోయారు ఈ 5-6 సంవత్సరాల నుంచి. కొంట పోయేసరికి ఏమైంది, జనాలకి రేటు పెరుగుతుంది అని చెప్పి సామాన్య మానవులు ఏం చేశారంటే ఎగబడి కొండ మొదలు పెట్టారు. 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి కూడా బంగారం కొండ మొదలు పెట్టారు. దాంతో అది పెరుగుతూ పోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి యావరేజ్ రేట్ అనేటువంటిది 30,000 పడింది, లేదు 40,000 పడింది యావరేజ్ రేటు 10 గ్రాములకి. ఇప్పుడు 160 ఉంది కదా, 160 ఉంది కదా, అమ్మేసేయండి అన్నారు. అమ్మడం మొదలుపెట్టారు. ఆ అమ్మడం కూడా ఎట్లా, నిమిషానికి 10 టన్నులు, 15 టన్నులు, 20 టన్నులు అమ్మేశారు. మరి కొనుక్కునేవాడు ఎవడో ఒకడు ఉన్నాడుగా. అవును, మనలాంటి సామాన్య మానవులు, పిచ్చి మానవులు ఉంటారుగా, వీళ్ళు బలైపోయారు. 30,000 కొన్నది వాడు 1,60,000కి అమ్మాడంటే ఎంత లాభం వచ్చినట్టు వాడికి? 1,30,000 రూపాయల లాభం వచ్చినట్టు 10 గ్రాములకి. మనం ఎంత నష్టపోయాం? ఇంచుమించుగా అంత నష్టపోయాం. సో మన నష్టము, వాడికి లాభము. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు కొనుక్కున్నాడు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కొన్నారు, అది దేశానికి ఉపయోగం. నీకు నాకు ఎందుకు దాని గురించి? మొన్న నువ్వు చేసిన వీడియోలో నువ్వే చెప్పావు కదా, గ్రాము లాస్ట్ ఇయర్ 4 గ్రాములు కొన్నానండి. నేనైతే అది కూడా కొనాలి, అది కూడా చెప్పాగా నేను. అవును, మరి ఇంకటప్పుడు దీని గురించి నీకు నాకు ఎందుకు ఇంత బాధ? వాళ్ళంతా కూడాను పెద్ద పర్వతాలు లాంటి వాళ్ళు స్వామి, వాళ్ళు మాఫియా గ్యాంగులు, పర్వతాలు లాంటి వాళ్ళు, డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కొనుక్కున్నారు. సో ఆ పరంగానే చూసుకుంటే గేమ్ ఆడుతున్నారు, అంతే కదా సార్? 100%. నేను నిన్ననే చెప్పా కదా నీకు, గ్యాంబ్లింగ్ అని చెప్పా కదా నీకు. అవును, అంతే. మరి అదే ఆడుకుంటారు వాళ్ళు అదే ఆడుకున్నారు. బలైపోయింది ఎవరు? సామాన్య మానవుడు బలైపోయాడు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు పిలిచేమో చెప్తారు, చెప్తా ఉంటారు. పోలేండి సార్, ఈ టైంలో కొనడం కూడా అంత కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని బాహాటంగా కొంచెం సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సార్. అది సార్.